న్యూస్ ఇవాళ బీసీ కుల గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీ కుల గణన గురించి ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్ కార్యక్రమం ఉంటుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీనికి స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రధాని మోడీ ఇవాళ ప్రయాగరాజ్ మహాకుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రయాగరాజ్కు ఆయన చేరుకుంటారు. ఆ క్రమంలో ప్రధాని మహాకుంభమేళాను సందర్శించే సమయంలో ప్రత్యేక పూజలతో పాటు పవిత్ర స్నానం కూడా చేయనున్నారు. ఆయన ప్రయాగరాజ్లోని అరైల్ ఘాట్కు చేరుకుని అక్కడి నుంచి గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేస్తారు. ఆ క్రమంలో అక్కడి పవిత్ర సంగమ నదుల్లో ఆయన పవిత్ర స్నానం చేయనున్నారు. పవిత్ర స్నానం తర్వాత అక్కడ ఉన్న భక్తులతో సంభాషిస్తారు. 2025 మహాకుంభ్ కోసం నిర్వహించిన ఏర్పాట్లను పరిశీలించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఢిల్లీలో మంత్రి లోకేష్ ఇవాళ రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న రైల్వే శాఖ మంత్రిని కలిసిన లోకేష్ ఈరోజు మరికొంతమందిని కలవనున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ధర్మేంద్ర ప్రధాన్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. కమిషన్ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించిందని, నేరుగా ప్రజలను కలుసుకుని విజ్ఞప్తులు సేకరించిందని అన్నారు. మరికొందరు కమిషన్కు ఆన్లైన్ ద్వారా విజ్ఞప్తులు అందించారు. 82 రోజుల్లో కమిషన్ తన నివేదికను అందించింది. 15% ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫార్సు చేసింది. ఎస్సీలో మొత్తం 59 ఉపకులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసింది. తెలంగాణలో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42% సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. కుల సర్వేను మొత్తం 4 భాగాలుగా విభజించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో మొదటి 3 భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. 4వ భాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్నందున వ్యక్తిగత గోప్యత చట్టం ప్రకారం దాన్ని సభలో ప్రవేశపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3,54,00,000 మంది సర్వేలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ, బి, సి, డి, ఈ వర్గాలుగా ఉన్న బీసీల మొత్తం జనాభా రాష్ట్రంలో 56.33% ఉందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ, మండలి తీర్మానం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల గణనకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వెనుకబడ్డ తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలుగు చూసిన అసమానతలను తగ్గించడానికి సరైన విధానాలను రూపొందించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సానుకూలంగా ఉందని, ప్రభుత్వం నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వర్గీకరణకు మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని ఆయన గుర్తు చేశారు. 2001వ సంవత్సరం నుంచి తమ పార్టీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదంటూ బీఆర్ఎస్ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా జరగలేదన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వనరుల్ని, సంపదను కుల గణన సర్వే ప్రకారం అందించవచ్చని తెలిపారు. దీనికోసం 160 కోట్లు ఖర్చయిందని భట్టి విక్రమార్క తెలిపారు. కుల గణన సర్వే ఖర్చులో భాగంగా ఒక్కో ఎన్యూమరేటర్కు 10,000, సూపర్వైజర్కు 12,000, మండల నోడల్ ఆఫీసర్కు 15,000 గౌరవ వేతనంగా ఇచ్చినట్టు వెల్లడించారు. సామాజిక బాధ్యతతో ప్రభుత్వ నిధులు కూడా ప్రజల డబ్బులే కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టి కుల గణన సర్వే చాలా సైంటిఫిక్గా చేసినట్టు తెలిపారు. కులగణనను కూడా రాజకీయం చేయవద్దని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో బీసీ జనాభా లెక్కలు లేక ఆ వర్గానికి సరైన అవకాశాలు దక్కలేదని చెప్పారాయన. ఇప్పటివరకు బీసీ జనాభా లెక్క లేనప్పుడు తగ్గించడం అన్న ప్రసక్తే లేదు, ఉండదు అన్నారు. సున్నితమైన అంశంపై కూడా రాజకీయం చేయటం సరికాదన్నారు పొన్నం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆస్తులు రాయాలంటే ఒక బుక్లెట్ కావాలని, అందుకే వీరు కులగణన సర్వేలో పాల్గొనలేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేవలం కవిత మాత్రమే సర్వేలో పాల్గొందని తెలిపారు. కులగణన సర్వేపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, కేంద్రం ఓకే అంటే రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఒకవేళ కేంద్రం రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే తమ పార్టీ పరంగా రిజర్వేషన్లను ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. మరోవైపు అనిరుద్ధ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. అనిరుద్ధ్ రెడ్డి తన శిష్యుడు కాదని తెలిపారు. అందరు నేతల దగ్గరికి అనిరుద్ధ్ రెడ్డి వెళ్తాడని చెప్పాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వికసిత్ ఏపీ విజన్ 2047పై చర్చించారు. 10 సూత్రాల అమలు, P4పై సమీక్షించిన సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్థికంగా టాప్లో ఉన్న 10% మంది, 20 మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల చైర్మన్లను అధికారికంగా ప్రకటించింది. ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్స్ కమిటీ చైర్మన్గా కూన రవికుమార్, అంచనాల కమిటీ చైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావును నియామకాన్ని ఆమోదిస్తున్నట్టు నోటిఫికేషన్లో తెలిపింది. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. టూర్లో భాగంగా ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఏ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఏపీకి సహకారం అందించాలని, దీంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. పార్టీ కీలక నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కుర్సాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట తిరుమూర్తులు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. పలుచోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై వీరు చర్చించారు. కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై కూడా చర్చించారు. రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్పై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది ఏపీ మంత్రిమండలి.
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వటానికి తమకు కొంత సమయం కావాలని కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని డిసైడ్ అయ్యారు. కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ముందుగా కేరళ త్రివేంద్రంకు వెళ్తారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పవన్ సందర్శిస్తారు. అనంతరం తమిళనాడులో పర్యటిస్తారు. తమిళనాడు, కేరళలో పవన్ ప్రెస్ మీట్ పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను మునికృష్ణకు 26 మంది ఓటు వేశారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతుగా నిలిచారు. దీంతో మునికృష్ణ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రధాని మోడీ లేఖ రాశారు. కేసీఆర్ సోదరి సకులమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్కి సంతాపం తెలియజేస్తూ లేఖలో సందేశం పంపించారు మోడీ. కేసీఆర్కి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు లేఖలో తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని 3వ సారి కూడా ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ మోడీ తన ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని అన్నారు. పేదరిక నిర్మూలనే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. వికసిత్ భారత్ సాధనే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. కొందరికి పేదలతో ఫోటోలు దిగటం మనోరంజకంగా ఉంటుందని, పేదల గురించి మాట్లాడితే వారికి బాధ కలుగుతుందని అన్నారు ప్రధాని మోడీ. గతంలో పనిచేసిన ప్రధానమంత్రులను మిస్టర్ క్లీన్ చెప్పటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. తెలంగాణలో భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలను దాటుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.